ఇది కొద్దిగా కఠినంగానే ఉండొచ్చు, కానీ బిలీవ్ మీ, వన్ డే మీరు డెఫినెట్లీ ఐ డిడ్ ద బెస్ట్ అని ఫీల్ అవుతారు. డబ్బు విషయంలో ఒకరు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, ఇంకొకరు ఫ్రెండ్ అని చెప్పి వెన్నుపోటు పొడిచి ఉండొచ్చు, మరొకరు ప్రేమ అనే ముసుగులో మిమ్మల్ని నాశనం చేసి ఉండొచ్చు. ఇలా జరగగానే చంపేయాలన్నంత కోపం, కసి ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, కోపం ఎప్పుడు నాశనానికి దారి. ఒక్క సెకండ్ ఆలోచించి నేను ఇంకా ఎందుకు వాటి కోసమే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నా అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ వర్త్ ఏంటో మీకు తెలుస్తుంది. బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, కాదన్న అవి మిమ్మల్ని నాశనం చేసేంత దూరం తీసుకెళ్ళకండి. ఆ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆ టైంలో ఉన్న పవర్, కసి మరెప్పుడు మీకు రాదు. నెగిటివ్గా దాన్ని పుష్ చేస్తే నువ్వు నాశనం అయ్యే ప్రతి సెకండ్ నిన్ను బాధపెట్టిన వాళ్ళు ఆనందిస్తారు. యువర్ డిసాస్టర్ మేక్స్ దెమ్ హ్యాపీ. దాని బదులు మీ మీద మీరు ఫోకస్ చేయండి. పాజిటివ్గా దాన్ని మార్చుకోండి. మీరు ఎదగడానికి దాన్ని వాడండి. ఎంత ఎదగాలంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళకి మీ సక్సెస్ చూసి నిద్ర పట్టినంత పైకి ఎదగాలి. గెట్ బ్యాక్ అండ్ బిల్డ్ యువర్ సెల్ఫ్. ప్రతిదీ మన మంచికే జరుగుతుంది. ఒకరోజు ఖచ్చితంగా యూ ఫీల్ బెటర్. ఆల్ ద బెస్ట్. సో హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 21 days ఛాలెంజ్లో ఇది 5th డే. మీకు ఈ మందు తాగే ఫ్రెండ్స్ కానీ, ఈ సిగరెట్ తాగే ఫ్రెండ్స్ కానీ ఉండుంటే మీరు ముందు వీళ్ళని అర్జెంటుగా కట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళలాగా తయారు చేయడానికి రెడీ చేస్తుంటారు. ఎందుకంటే తాగే ఫ్రెండ్స్, ఈ తూగే ఫ్రెండ్స్ ఉంటే మీరు కూడా అదే చేస్తారు. తూగుకుంటూ తాగుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇది మనకు అవసరమా? అదే ఒక బిజినెస్ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళతోటి ఉండుంటే నీ లైఫ్, నువ్వు ఒక గ్రోత్ ఉంటుంది. నీ లైఫ్కు నువ్వు ఒక గ్రోత్ని చేయగలుగుతావు. ఎందుకంటే బిజినెస్ టైప్ ఉన్న వాళ్ళతో తిరగండి. అది మీ యొక్క ఎదుగుదలకు పనిచేస్తుంది. మీరు ఎంత టఫ్గా అంటే కష్టంగా, ఎంత కష్టంగా అంటే ఎంత టఫ్గా ఉంటే అంత బాగుంటారు. టఫ్ పీపుల్ తోటి మీరుంటే మీరంత టఫ్గా ఉంటారు. అలాగే మీ సక్సెస్ కూడా అంత టఫ్ వేలో వస్తుంది. మీకు నచ్చిన లైఫ్ని మీరు లీడ్ చేయడానికి అది ఒక సొల్యూషన్లా మారుతుంది. ఎప్పుడైనా టఫ్ పీపుల్ తోటే మీరు ఉండండి. అలాగే నువ్వు ఎంత వీక్ పీపుల్ తోటి ఉంటే నువ్వు కూడా అంత వీక్ అయిపోతావు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు నీతో చేపిస్తారు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్? సో నువ్వు ఆ కష్టపడే మనస్తత్వాన్ని వదిలేయి. సంపాదించే మనసును అలవాటు చేసుకో. నీకున్న ఆ కొద్దిపాటి సమయాన్ని, నీ లైఫ్ను మార్చబోయే కొన్ని క్షణాలను నీకు నువ్వుగా మార్చుకోవాలి. ఇది ఎవ్వరు చెప్పరు. అయినా సరే నేను మీకు చెబుతా. ఎందుకంటే మీరు కూడా నా సబ్స్క్రైబర్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒక ఇన్స్పిరేషన్ మీకు ఉండాలి కాబట్టి ఇది నేను చెబుతున్నా. ఎందుకంటే లైఫ్ టైం ఇవన్నీ ఏ రోజు ఉండవు. సో మీరు అనుకున్న పని గురించి చేస్తూ, ఈ 21 days ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ, మీరు అనుకున్న పని గురించి కష్టపడుతూ, దాని గురించి ఆలోచిస్తూ, బిలీవ్ చేస్తూ, మీ పనిలో మీరు నిమగ్నం అవుతూ, మీరు అలా చేస్తూ ఉంటే మీ గ్రోత్ ఎందుకు రాదు బ్రో? గ్రోత్ వస్తుంది. ఫస్ట్ నిన్ను నీ పక్క నుండి లేపే వాళ్ళను పక్కన నుంచి తీసేయి. ఎందుకంటే ఆ నెగిటివ్ నా కొడుకులు మిమ్మల్ని ఏ రోజు కూడా పైకి ఎదగనివ్వరు. కాకపోగా మిమ్మల్ని కిందికి దించాలని నీ ఫ్రెండ్స్ తోటే నీ గురించి తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలతో ఉన్నావని చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు ఎదుగుతుంటే వాళ్ళకి నచ్చది. ఎందుకంటే ఒక బావిలో 4 కప్పలుంటే ఏ ఒక్కదాన్ని ఒడ్డుకు చేరనీయదు. ఎందుకంటే అది కూడా అందులోనే ఉండాలని. సో ఈ 3 కప్పలు నీ 3 మిత్రులు అనుకోరి. మీరు పైకి ఎక్కాలనుకుంటారు కానీ ఎక్కలేరు. ఎవరు లాగుతున్నారు? మీ ఫ్రెండ్సే. అది ఎలా? నువ్వు చేయలేవురా, నీతో చేత కాదురా, నీకు ఏది సూట్ కాదురా, సెట్ కాదురా, నీకు అంత పని చేయలేవురా, ఎందుకురా మనకురా, ఇలాంటివన్నీ సోది చెప్తుంటారు. సో ఇలాంటి సోదంతా ఫస్ట్ తీసి పడేయండి. పడేసి
ఒక ఫ్రెష్ మైండ్ తోటి వీళ్ళనందరినీ దూరం పెట్టి ఒక 21 డేస్ ఇదే మీరు ఫాలో అవ్వండి. మీ లైఫ్‌లో ఆటోమేటిక్‌గా మీకు మీరే మీ అంతలో మీకే ఒక నమ్మకం వస్తది మీ మీద. నమ్మకాన్ని మాత్రం ఏ రోజు పోగొట్టొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మకపోతే మీ పక్క వాళ్ళు ఎవరు నమ్ముతారు? మీ అమ్మానాన్నలు ఎలా నమ్ముతారు? వీళ్ళందరూ మిమ్మల్ని ఎలా నమ్ముతారు? సో, మీ అంతలో మీరే కష్టపడాలి. ఆ కష్టపడ్డ ఫలితాన్ని ఎంజాయ్ చేయాలి. సో, ఏదైతే అదైంది. ఏదో ఒక పని చేయండి. చేస్తేనే ఆ లైఫ్ మీరనుకుంటున్నట్టుగా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోటివేషన్ కోసం.